హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం అయిపోయాక ఉద్దాపన అమ్మవారికి ఎలా చెప్పాలి, మనం అయిపోయాక కలిసి అవి తీయటం, అవి ఎలా ఏం చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి అమ్మవారికి పెట్టిన గాజులు చీర తీసి పక్కన పెడుతున్నాను. ఇవి వచ్చేసి మనం యూస్ చేసుకోవచ్చు. పసుపు కొమ్ము వచ్చేసి మెత్తగా పొడి చేసుకొని పసుపు పూసుకోవచ్చు ఫేస్కి చేతులకి. ఇలా అమ్మవారి చీర వచ్చేసి పూజ ఎవరైతే చేస్తారో వరలక్ష్మి వ్రతం పూజ వాళ్ళు జాకెట్ కుట్టించుకొని ఒక్కసారైనా కట్టుకోవాలి. ఆ తర్వాత మీ అమ్మకి వాళ్ళకైనా ఇవ్వచ్చు, లేదంటే మీరైనా కట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫ్రూట్స్ అన్నీ ఇంకా వచ్చిన ఇంటి పక్కన వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వచ్చు. ఇంకో నెక్స్ట్ డే మళ్ళీ పూజ అది చేస్తాం కదా, అవన్నీ తీసి పక్కన పెట్టాలి. శనివారం రోజు చేయాలి ఇదంతా. శుక్రవారం పువ్వు మాత్రం తీయకూడదు, కలిశాన్ని కానీ ఏమి. శనివారం మార్నింగ్ పూజ చేసి పూజ దీపం అంతా కొండ ఎక్కినాక అప్పుడు తీయాలి. ఈ అక్షంతలు వచ్చేసి మనం వేసుకోవచ్చు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు, అది మంచి పనులకి అలా వెళ్ళేటప్పుడు ఆశీర్వాదంగా అవి అక్షంతలు అవి వాడుకోవచ్చు. ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ ఒక సంచి తీసుకొని సంచిలో వేసుకొని అవి పారే నీళ్ళల్లో కానీ లేదంటే భూమిలో కానీ పూడ్చిపెట్టేయచ్చు. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది చేయండి. వాటర్ అదే లేకు పాండ్ అలా ఉంటే వాటిలో అయినా వేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ అక్షంతలు ఇవి వాడుకోవచ్చు, లేదంటే పారే నీళ్ళల్లో కానీ లేదంటే మట్టిలో కానీ పూడ్చిపెట్టచ్చు. కలిసానికి పెట్టిన బ్యాంగిల్స్ అవన్నీ వేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి ఈ దూది వచ్చేసి పచ్చని చెట్టు మీద వేస్తే సరిపోయింది. ఈ కలిసానికి పెట్టిన బ్లౌజ్ పీస్ వచ్చేసి మీరు స్టిచ్చింగ్ చేసుకోండి, మీరు కట్టుకొని వేసుకోవచ్చు కుట్టించుకొని. ఈ ఫ్లవర్స్ వడబడలేదు కాబట్టి గుమ్మానికి అలా వేసి వడబడ్డాక మనం మళ్ళీ ఆ పూలు పారే నీళ్ళల్లో వేస్తాం కదా, అక్కడ వేయచ్చు. ఇవన్నీ వచ్చేసి మనం యూస్ చేసుకునేటట్టు వేయాలి. పూలు అది తొక్కే చోట అలా వేయకండి. మనకి ఏది అవైలబిలిటీ లేదంటే చెట్లకి మట్టి ఉంటాయి కదా, చెట్లు అది వేస్తాము పార్ట్స్, వాటిలో అయినా పూడ్చిపెట్టేయచ్చు, మట్టిలో అయినా పెట్టచ్చు. ఎవరికి చెట్లు వేయటానికి కుండీలు అవి ఉంటాయి కదా, వాటిలో అయినా కొంచెం మట్టి తీసి దాంట్లో వేసేయచ్చు. ఈ టెంకాయ వచ్చేసి కొట్టి మనం పచ్చడి ఏదన్నా చేసుకోవచ్చు. ఈ వాటర్ వచ్చేసి చెట్లకు పోయండి, కలసంలో పోసిన నీళ్ళు, దాని లోపల రూపాయి నాణెం అది వేస్తాం కదా, మనం ఏదన్నా టెంపుల్కి అది వెళ్ళినప్పుడు ఆ టెంపుల్లో వేయండి డబ్బులు, లేదంటే అమ్మవారికి ఏదన్నా కొనటానికి కానీ యూస్ చేయొచ్చు దాంట్లో వేసినవి. నెక్స్ట్ వచ్చేసి ఈ బియ్యం వచ్చేసి మనం పొంగల్ కానీ పులిహార పెట్టుకోండి. పులిహార పొంగల్ ఏదో ఒకటి ప్రసాదంగా మనం చేసుకొని తినాలి. మళ్ళీ అమ్మవారికి కానీ అలా ఎక్కడ పెట్టకూడదు. ఇవన్నీ వచ్చేసి మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టేయచ్చు. ఈ చిట్టి గాజులు ఇవన్నీ మళ్ళీ వచ్చే సంవత్సరం అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ గవ్వలు ఇవన్నీ అమ్మవారికి ఇష్టం కదా. ఇంకా అరిటాకు ఇవన్నీ అమ్మ పూజ సామాన్లన్నీ మనం ఎక్కడికి వెళ్తాం కదా, వేరికి అదే లేకు పాండ్ అలాంటి వాటి దగ్గర వదిలేసి రావచ్చు. ఈ అక్షంతలు మనం తల మీద వేసుకోండి. ఆ రోజు మీ ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ ఆ తల మీద వేసుకున్నారంటే అమ్మవారి కటాక్షం మనకి లభిస్తుంది. పడేయకుండా మనం యూస్ చేస్తే సరిపోయింది. ఇంకా ఈ ఆకు బాగానే ఉందనుకుంటే దాంట్లో తినొచ్చు, లేదంటే ఈ ఆకు కూడా తీసుకెళ్ళి ఏట్లో పారేయచ్చు. అదే ఇంకా పీట ఇవన్నీ తీసుకొని అక్షింతలు అవన్నీ ఏమీ తొక్కకుండా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ అమ్మవారిని వచ్చేసి మనం తీసేయచ్చు. ఇంకా శనివారం రోజు మార్నింగ్ తీయండి, లేదంటే శనివారం సాయంత్రం కానీ మనం శుక్రవారం పూజ చేస్తాం కాబట్టి శనివారం రోజు తీయండి. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ సంచికేసి నేను పెట్టుకుంటున్నాను. మీరు ఉద్దాపనం చెల్లించి అమ్మవారికి పొద్దున్నే ప్రసాదం దీపం అది వెలిగించి తర్వాతే తీయాలి. దీపం వెలిగించకుండా తీయకండి, అప్పుడు 3 సార్లు మనం దీపం వెలిగించినట్టు ఉంటుంది. శుక్రవారం పొద్దున్నే వెలిగిస్తాం కదా వరలక్ష్మి వ్రతం రోజు, మళ్ళీ నైట్ వెలిగిస్తాము, మళ్ళీ శనివారం మార్నింగ్ వెలిగిస్తాం కాబట్టి అమ్మవారికి 3 పూట్లు మనం పూజ చేసినట్టయితే ఇంకా నెక్స్ట్ తీసేసామంటే సరిపోయింది. ఈ ఫ్లవర్స్ అవి మనం గుమ్మానికి అది వేసుకొని వడబడలేదు కాబట్టి, లేదంటే మీకు షాపులు అలా ఏమన్నా ఉన్నా అక్కడైనా వేసుకోవచ్చు. ఒకరోజు ఉంచుకొని నెక్స్ట్ డే తీసేయచ్చు. ఇంకా వచ్చేసి అమ్మవారికి వేసిన నగలు దండలు అవన్నీ తీసి దాచిపెట్టుకోవాలి. అక్షంతలు అమ్మవారికి వేసిన పూలు అవన్నీ ఏమీ తొక్కకుండా ఈ డబ్బులు వచ్చేసి మనం వాడుకుంటే సరిపోయింది.
ఇలా అమ్మవారికి ఉద్దాపన చెల్లియటానికి మంత్రం కూడా ఉంటుంది. ఆ మంత్రం చెప్పి అమ్మవారికి మనం ఇంకా అమ్మవారిని సాగనంపాలి. ఇలా మనం చేసామంటే అమ్మవారికి సరిపోయింది. ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు. మళ్ళీ ప్రతి సంవత్సరం మనం పూజ చేస్తాం కదా, అలా కాసు వచ్చేసి శుక్రవారం రోజే కట్టుకోవాలి. అందరు నెక్స్ట్ డే తీసేయచ్చు. కాసు కూడా బంగారపు కాసు కలశానికి కడతాం కదా, అది తీసి మన హస్బెండ్ ఉంటారు కదా వాళ్ళకి చేత కట్టిపించుకుంటే సరిపోయింది. అది శనివారం రోజైనా తీయచ్చు, లేదంటే సోమవారం అయినా, లేదంటే బుధవారం, అలా మీరు 5 రోజులను 9 రోజులని అలా మెడలో ఉంచుకుంటారు కదా, ఉంచుకున్నాక తీసి దాచిపెట్టేయాలి. మళ్ళీ దాన్ని నల్ల పూసల్లో చుట్టించుకొని మళ్ళీ నెక్స్ట్ డే పూజకి వేసుకోవచ్చు. ఇలా అయితే నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్తున్నాను. నేను ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాను. నేనైతే కాసు వచ్చేసి ఒక 5 కాసులు 9 కాసులు అలా అయ్యాక నల్ల పూసల్లో చుట్టించుకొని ఇంకా అమ్మవారి పూజ చేసినప్పుడల్లా వేసుకుంటాను. మీరు అలానే మీ సైడ్ ఎలా చేస్తారో అలా చేస్తే సరిపోద్ది. ఇంక ఇవన్నీ మనం నీట్గా సర్ది పక్కన పెట్టుకొని ఇంకంతా క్లీన్ చేసుకున్నామంటే అమ్మవారి పూజ ధనము లక్ష్మీ కటాక్ష అన్నీ మనకి వస్తుంది. ఇలా ఇంకా వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం అయిపోయింది కాబట్టి ఈ నీళ్ళు మాత్రం చెట్టుకు పోయింది. తులసి చెట్టు ఉంది, తులసి చెట్టుకి ఏదైనా మీరు చెట్లు ఉంటే అవి ఇవన్నీ పూలు తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో కానీ భూమిలో కానీ పాతి పెట్టండి. ఇంక ఈ తమలపాకులు వచ్చేసి మనం తినగలిగితే దాంట్లో అవన్నీ వేసుకొని తాంబూలం లాగా తినేయచ్చు.